నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో టెంపుల్ స్టైల్ పులిహోరని చాలా సులభంగా త్వరగా చేసుకునేలా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పండుగల టైంలో కూడా హడావిడి లేకుండా గుడిలో పెట్టే ఆ కమ్మని పులిహోరను ఇంట్లోనే ఇలా చేయండి. ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అంతేకాదు ఈ పులిహోరలో ఉప్పు, పులుపు అన్ని కరెక్ట్గా సరిపోయేలా చూపిస్తున్నాను. కాబట్టి ఏ క్లిప్ ని మిస్ అవ్వకుండా వీడియోని కంప్లీట్ గా చూసి చెయ్యండి. చాలా బాగా కుదురుతుంది. ముందుగా కుక్కర్లోకి 1 గ్లాస్ అంటే 1/4 కిలో బియ్యాన్ని తీసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన బియ్యంలోకి 1.5 గ్లాస్ నీళ్ళను తీసుకోండి. అలాగే అన్నం కొంచెం పొడి పొడిగా రావడానికి 1-2 టీ స్పూన్ల నూనెని తీసుకొని మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. అలాగే మరో పక్కన చింతపండు నానబెట్టడానికి ఒక 30 గ్రాముల చింతపండును తీసుకొని కడిగి నానబెట్టండి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 1/2 టీ స్పూన్ మెంతులను తీసుకొని ముందుగా వీటిని దోరగా ఫ్రై చేయండి. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాలను, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను, మరో 1/2 టీ స్పూన్ మిరియాలను తీసుకుని ఫ్రై చేయండి. కొంతమందికి ఇందులో ధనియాల ఫ్లేవర్ అయినా లేదా జీలకర్ర ఫ్లేవర్ అయినా అంత బాగా నచ్చదు. అలాంటి వారు వాటిని స్కిప్ చేసి మిగతావి తీసుకునైనా ఫ్రై చేయొచ్చు. వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసి రెడీగా పక్కనుంచండి. అలాగే 3 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక చూపిస్తున్నాను. అన్నం చక్కగా ఉడికిపోయింది. ఇక్కడ మనం 1/2 కేజీ మాత్రమే చేస్తున్నాం కాబట్టి ఇలా కొంచెం విప్పినట్టుగా చేసి కలిపి ఇలాగే ఆరబెట్టచ్చు. అదే మనం ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నట్లయితే కొంచెం పెద్ద ప్లేట్లోకి తీసుకొని ఆరబెడితే సరిపోతుంది. అలాగే చింతపండు నుండి కూడా చింతగుజ్జును తీసుకొని పెట్టుకోండి. మరి పల్చగా కాకుండా నీళ్ళను కొంచెం తక్కువగా వేసి ఇలా చిక్కటి చింతగుజ్జును తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని నూనె కొంచెం వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకుని ఫ్రై చేయండి. పల్లీలను ఇలా ఒక 80% ఫ్రై చేశాక వీటిని లైట్గా ఇలా పక్కకనేసి ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పును, మరో టీ స్పూన్ మినప్పప్పును, 1-2 టీ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని, 1/2 టీ స్పూన్ ఆవాలను తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కాస్త ఇలా వేగగానే ఇందులోనే పొడువుగా కట్ చేసిన 2-3 పచ్చిమిరపకాయ ముక్కల్ని, 2 ఎండుమిరపకాయ ముక్కల్ని, కొంచెం కరివేపాకును, అలాగే కాస్త ఇంగువను తీసుకొని బాగా ఫ్రై చేయండి. పోపంతా ఇలా బాగా ఫ్రై అయ్యాక ఈ పోపుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కనుంచండి. లేదా మీరు ఇంకొక కడాయినైనా తీసుకోవచ్చు. అలాగే పోపు మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక సగం వరకైనా తీసుకోవచ్చు. లేదా ఈ దినుసులు మెత్తగా అవ్వకుండా దినుసుల వరకైనా ఇలా తీసుకోవచ్చు. ఇందులోకి మనం తీసి పెట్టిన చింతపండు పులుసును తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపును, రుచికి సరిపడా ఉప్పును తీసుకోండి. 1.5 టీ స్పూన్ ఉప్పు అయితే మనం చేసే ఈ క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మీరు ఇలా కల్లుప్పుని వాడుతున్నట్లయితే కొంచెం తగ్గించి తీసుకోండి. అలాగే ఇందులోనే చిన్న బెల్లం ముక్కను, ఒక పచ్చిమిరపకాయని పొడువుగా కట్ చేసి తీసుకొని బాగా ఉడికించండి. మనకు ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. ఎప్పుడైతే ఈ చింతగుజ్జు బాగా ఉడికి ఇలా కాస్త చిక్కబడుతుందో ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చింతపండు గుజ్జును అన్నంలోకి తీసుకుందాం. ఇలా అన్నంలోకి తీసుకున్నాక ముందుగా అన్నంలో అంతా కలిసేలా బాగా పట్టించండి. ఇలా కలిపాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన పొడిని కూడా తీసుకొని కలపండి. చివరిగా మనం ఫ్రై చేసి పెట్టిన తాలింపుని కూడా తీసుకొని కలిపామంటే కమ్మని రుచిగా పులిహోర రెడీ అయిపోయినట్లే. ఇలా చేసిన పులిహోర ఒక అరగంట అలా పక్కన పెట్టి తిన్నామంటే రుచి ఇంకా బాగుంటుంది. ఇలా మనం సింపుల్ వేలో ప్రసాదం కోసమైనా లేదా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.